ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హంసల దీవిలో గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న హంసల దీవిలో 5గురు గల్లంతయ్యారు. 3గురిని ప్రాణాలతో రెస్క్యూ చేసి కాపాడారు మెరైన్ పోలీసులు. ఇక ఈ ప్రమాదంలో ఫేక్ ఫజ్లా అనే మహిళ చనిపోయారు. కాగా మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. హంసల దీవిలో గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న హంసల దీవిలో 5గురు గల్లంతయ్యారు. అయితే 3గురిని ప్రాణాలతో రెస్క్యూ చేసి కాపాడారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఫజ్లా అనే మహిళ చనిపోయారు. కాగా మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, హంసల దీవిలో గల్లంతైన 5గురు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ, అంటే ఆ మహిళ గాని ఆ గల్లంతైన వ్యక్తి గాని కాపాడిన 3గురు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళ, అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? గుడివాడ మరియు మండపల్లి మండలానికి చెందిన నాగభూషణపురానికి చెందిన 5గురిలో కూడా 3గురిని కాపాడటం జరిగింది. ఒక మహిళ కూడా అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లే సమయంలో కూడా మృతి చెందడం జరిగింది. ఇంకొక మిస్ అయిన మొత్తం 5గురిలో 4గురిని ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. ఒకరి కోసం కూడా గాలింపు చర్యలు అనేది జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ 5గురు కూడా ఒకే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్తా ఉన్నారు. బంధువులు కూడా ఒకే కుటుంబానికి చెందిన ఒక బంధువులను కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. స్థానికంగా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎవరైతే గల్లంతయ్యారో ఆ గల్లంతైన ముషరఫ్ అనే వ్యక్తి కోసం కూడా గాలింపు చర్యలు అనేది స్థానికంగా ఉన్న మైరన్ పోలీసులు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అది లోతుకు పోయే కొంది సముద్రం లోపలకు ఎవరైతే గల్లంతయ్యారో లోపలకు తీసుకెళ్లిన క్రమం కూడా ఉన్నట్టు కూడా అక్కడున్న పోలీసులు అయితే మనకు కొంత సమాచారం అయితే అందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. స్థానికంగా జరిగిన వెంటనే అయితే 4గురిని ఒడ్డుకైతే తీసుకురాగలిగారు. కానీ అందులో ఒక మహిళ అయితే మృతి చెందింది. 3గురు నిన్న కొంచెం పరిస్థితి విషమంగా ఉండటంతో కూడా అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అవనగడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా 3గురిని తరలించింది కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో అయితే ఏం లేదు. అక్కడున్న ట్రీట్మెంట్ అయితే వాళ్ళకి 3గురికి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇంకో వ్యక్తి గల్లంతయ్యారో నిన్న ముషరఫ్ అనే వ్యక్తి కోసం అయితే గాలింపు చర్యలు ఇవాళ ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపించింది. రాత్రి కూడా నైట్ వరకు కూడా గాలింపు చర్యలు అక్కడ ఉన్న మైనర్ పోలీసులు అయితే చేపట్టిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మల్లికార్జున్, అయితే కుటుంబ సభ్యులకి సమాచారం అందించారా? వాళ్ళు ఏమంటున్నారు? కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ సమాచారం అయితే అందించినట్టు కూడా చెప్తా ఉన్నారు. పోలీసులు అక్కడున్న మైనర్ పోలీసులతో పాటు స్థానికంగా అవరగడ్డకు సంబంధించిన అంతర్లీకి సంబంధించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు కూడా కుటుంబ సభ్యులకు సమాచారం అయితే నిన్న అందించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఆ డెడ్ బాడీని కూడా ఈరోజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బంధువులకు కూడా అప్పగించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఆ 3గురికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది. వాళ్ళ పర్యవేక్షణలో అయితే ఆ బంధువులు కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎవరైతే గల్లంతయ్యారో వారి కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరంగా పోలీసులు అయితే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.